నమీబియాను భారత్ 93 పరుగుల తేడాతో ఓడించింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పరుగుల పరంగా ఇది టీమిండియాకు అతిపెద్ద విజయం. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 209 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన నమీబియా 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో నమీబియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత బ్యాటర్లు సంజు శాంసన్, ఇషాన్ కిషన్ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించారు. డెత్ ఓవర్స్లో నమీబియా బౌలర్లు భారత బ్యాట్స్మెన్పై పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. చివరి 4 ఓవర్లలో టీమిండియా కేవలం 25 పరుగులు మాత్రమే చేయగలిగింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. భారత ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కేవలం 12 పరుగులు మాత్రమే చేయగా తిలక్ వర్మ 25 పరుగులు చేశాడు. ఇండియా బౌలింగ్లో కూడా సత్తా చాటింది. వరుణ్ చక్రవర్తి 2 ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లను పడగొట్టాడు. నమీబియాను 93 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. ఇది టీ20 ప్రపంచ కప్లో భారత్ సాధించిన అతిపెద్ద విజయం. వరుసగా అత్యధిక స్కోర్తో టీ20 ప్రపంచ కప్లో విజయాలు సాధించిన టీంగా భారత్ ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది.